ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ 16కు వాయిదా పడింది. అంతవరకు హైకోర్టు ఉత్తర్వులు యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. ఆ వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ రెడ్డి తెలుసుకుందాం. అరుణ్, శ్రీలక్ష్మి కేసు విచారణ తీరుతెన్నులు వివరించండి. రవీంద్ర, కొద్దిసేపటి క్రితం ఈ కేసు శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి బెయిల్ కేసు ఏదైతే రాష్ట్ర హైకోర్టు రద్దు చేసిందో ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ పిటిషన్ లో హెచ్ఎల్ దత్తు, జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ ముందుకు ఈ కేసు రావడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా శ్రీలక్ష్మి తరఫున వాదించినటువంటి విశ్వనాథన్, సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ చెప్పడం, ఇప్పటి వరకు 1, 2, 3 ముగ్గురు 4 అక్యూజుల మీద ఒక కంపెనీకి సంబంధించిన వ్యవహారం పైన ఛార్జ్ షీట్ సిబిఐ దాఖలు చేయడం జరిగింది. తన క్లయింట్ పైన అంటే శ్రీలక్ష్మి పైన ఎటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీలక్ష్మిని అరెస్ట్ చేసిన తర్వాత 28, 11 గత సంవత్సరం నవంబర్ 11న శ్రీలక్ష్మిని అరెస్ట్ చేశారని, ఆ తర్వాత 4 రోజులు కస్టడీలో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తిరిగి వెంటనే డిసెంబర్ 2వ తారీఖున బెయిల్ తెచ్చుకోవడం జరిగిందని చెప్పి శ్రీలక్ష్మి తరఫున న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇదే సందర్భంలో శ్రీలక్ష్మి తరఫున వచ్చినటువంటి మరో సీనియర్ కౌన్సిల్ వాదనలు స్టార్ట్ చేయడంతో ఇది సరైన విధానం కాదు, ఈ కేసుని మరో రోజుకు ఫిక్స్ చేస్తున్నామంటూ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ కుమార్ ప్రసాద్ ఇద్దరు నిర్ణయం తీసుకోవడంతో కేసు 16వ తేదీకి వాయిదా పడింది. అయితే ఈ కేసులో మరో విషయం ఏంటంటే ఇప్పటి వరకు హైకోర్టులో ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో శ్రీలక్ష్మి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రానికి కోర్టు ముందు లొంగిపోవాలని చెప్పి ఆ ఉత్తర్వుల పైన ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఆ ఉత్తర్వులు కొనసాగే విధంగా ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రవీంద్ర, ధన్యవాదాలు అరుణ్.